హన్మకొండ జిల్లా ఆర్డీఓను కలిసిన ఎర్రబెల్లి గ్రామస్తులు గౌరవెల్లి ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని వినతి పత్రం సమర్పణ. జీవనోపాధి భూములను కోల్పోతున్నందుకు గుంటకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్. ఆర్డీఓ ఆఫీస్ ముందు బైఠాయించి మాకు న్యాయం చేయాలని నినాదాలు చేసిన రైతులు. భూమి కోల్పోతున్న రైతుల పిల్లలకు గౌరవెల్లి ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశం కల్పించాలి. పేద సన్నకారు రైతుల భూములు పూర్తిగా పోతే భవిష్యత్ ఆగబోతుంది. మాకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి భూమి కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని ఎర్రబెల్లి రైతులు అన్నారు. రైతులకు వెంటనే మాకు కల్పించాల్సిన డిమాండ్ వెంటనే మా నష్టపరిహారం డిమాండ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల ఐక్యత రైతుల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ కింద ఎర్రబెల్లి గ్రామంలోని రైతుల భూములు నష్టపోవడం జరుగుతుంది. కాకపోతే మా గవర్నమెంటు ఎకరానికి 6 లక్షలు అంటే 3 రేట్ల చొప్పున 18 లక్షలు ఇస్తాం, ఇంతటితో మీరు మీ భూములు మాకు అప్పచెప్పాలి, మా పనులు స్టార్ట్ చేద్దామని మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము దానికి నిరసనగా రైతులందరం ఏకపక్షంగా ఐక్యంగా ఇలా హన్మకొండ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మా డిమాండ్లు ఒకటే, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మేము రైతులం కాబట్టి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము సమ్మతంగా ఉన్నాం. కాకపోతే మా రైతులల్లో సన్నకారు రైతులు, పేద రైతులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎకరం భూమి వాళ్ళు, 2 ఎకరాల భూమి వాళ్ళు, 3 ఎకరాల భూములు చాలామంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఎకరం భూమి పోతే వాళ్ళకి ఇలా నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి. కాబట్టి మాకు ఎకరానికి మీరు అన్నట్టు 6 లక్షలు కాకుండా మాకు ఒక 10 లక్షల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు కింద మా ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళ పిల్లలకు మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. మా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ మీ అందరం మీకు సపోర్ట్ చేసిన వాళ్ళమే. మా న్యాయాన్ని, మా కోరికను మీరు న్యాయపరంగా మాకు ఆదుకోవాలి. అదేవిధంగా వెంటనే ఈ ఆర్డీఓ ఆఫీసర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు సలహాలు ఇచ్చి మా ప్రభుత్వాన్ని మా అందరికీ రైతులకు న్యాయం చేసే విధంగా మీకు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా రైతుల పక్షాన చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ల్యాండ్ పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్కి ఈరోజు పిలిపించడం జరిగింది. దానికి వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ రేటు చాలా తక్కువగా చేస్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు, దీనికోసం మేము ధర్నా చేయడానికి ఉన్నాము. మాకు తగినంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇందులో చాలా ఎక్కువ భూమి పోయిన వాళ్ళకి మాత్రము ప్రభుత్వము వాళ్ళ పిల్లలకి ఏమైనా జీవనోపాధి కల్పించాలని, తప్పకుండా నెరవేర్చాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎర్రబెల్లి గ్రామం వేలేరు మండలం మాది. ఎర్రబెల్లి గ్రామంలో గౌరవెల్లి కెనాలు రైట్ కెనాలు సంబంధించిన భూమి పోయే రైతులము. కాబట్టి మా ఎర్రబెల్లి గ్రామంలో 50 నుంచి 40 ఎకరాల భూమి పోతుంది. కాబట్టి రైతులకు తక్షణమే గవర్నమెంటు ఇచ్చే నష్టపరిహారం కాకుండా ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎకరానికి 60 నుంచి 70 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే లోపడుకున్న భూమి అదే అంటే 18 లక్షలే అంటే కరెక్ట్ కాదు, రోడ్డుకున్నది గదే అంటే కరెక్ట్ కాదు సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సార్ గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఇక్కడున్న రైతులందరము ఓటేసి గెలిపించుకున్నాం, కానీ కెనాల్ అద్దంటలేం. మాకు తగిన చర్య అంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం. 75 కుటుంబాలు నష్టపోతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ జీవన ఉపాధి కల్పించాలి. గవర్నమెంట్ నుంచి ఒక
ఇప్పుడు స్కూల్ అటెండర్కైనా లేకపోతే ఏదైనా ఒక జాబ్ ఇప్పించగలనని కోరుకుంటున్నాను. దోసాని మహేష్, నేను ఎర్రబెల్లి గ్రామస్తుని. మా ఎర్రబెల్లి గ్రామం నుండి చాలా భూమి నష్టపోతున్నాం చాలామంది. దీనికి తగు నష్టపరిహారం ఇవ్వాలి, వెంటనే ఎకరాకి ఒక 60 లక్షల దాకా ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క జీవనోపాధి మేము పోతున్నాము కాబట్టి మాకు గౌరవెల్లి ప్రాజెక్టు కింద మాకు ఉద్యోగం కూడా కల్పించాలని మేము అందరం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. కావున మా అందరికీ దయచేసి తగు న్యాయం చేయాలని కోరుతున్నాం.